మీ కొత్త ఫర్నిచర్ కి కొన్ని టిప్స్ చెప్తా. నెక్స్ట్ టైం ఫర్నిచర్ తీసుకునే ముందు ఈ పాయింట్స్ చూడండి. పాయింట్ నంబర్ 1, సోఫా లైఫ్ ఎప్పుడు డెన్సిటీ ఆఫ్ ద ఫోమ్ పైన డిపెండ్ అయి ఉంటది. ఆస్క్ ఫర్ 40 డెన్సిటీ అండ్ బ్రాండ్ ఆఫ్ ద ఫోమ్. పాయింట్ నంబర్ 2, సీటింగ్ హైట్ షుడ్ బి ఇన్ బిట్వీన్ 16 to 18 ఇంచెస్. 16 అయితే ఇంపోర్టెడ్ సోఫా లుక్ వస్తుంది. 18 ఇంచెస్ అయితే ఇండియన్ కండిషన్స్ కి చాలా పర్ఫెక్ట్ గా ఉంటది. పాయింట్ నంబర్ 3, సోఫా ఫ్యాబ్రిక్. దీంట్లో 4 టైప్స్ ఉంటాయి. పాలిస్టర్ ఫ్యాబ్రిక్, లెదరైట్, వెల్వెట్ అండ్ కాంపోజిట్. ఫ్యాబ్రిక్ మెటీరియల్ అయితే 95% ఆఫ్ ద టైమ్ డ్యూయల్ షేడ్ వస్తుంది. స్టెయిన్స్ పడతాయి, మెయింటెనెన్స్ ఉంటది, కంపల్సరీగా వాక్యూమ్ చేయాల్సి వస్తుంది ఫర్ ఎవ్రీ 2 years. సీటింగ్ కంఫర్ట్ ఉంటది కూర్చున్నంత సేపు. లెదరైట్ మెటీరియల్ అయితే మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటది, జస్ట్ క్లాత్ తో డస్టింగ్ చేయొచ్చు. కూర్చుంటే హీట్ అండ్ స్వెట్ జనరేట్ అవుతది, క్రాక్స్ కంపల్సరీ వస్తుంది. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎన్ని ఇయర్స్ అని చెప్పలేము. ఫ్యాబ్రిక్ అయినా లెదరైట్ అయినా క్లీనింగ్ కి ఎప్పుడు హార్ష్ కెమికల్స్ ఆర్ షాంపూస్ యూస్ చేయొద్దు. ఫ్యాబ్రిక్ మిడిల్ లో బాండ్ బ్రేక్ అవుతది, అప్పుడు ఎంత కాస్ట్లీ ఫ్యాబ్రిక్ అయినా డ్యామేజ్ అవుతది. యూజ్ ఓన్లీ సోఫా క్లీనర్స్. నా బయోలో ఉన్న లింక్స్ లో ఫ్యాబ్రిక్ క్లీనర్ ఉంది, యూ కెన్ బై ఫ్రమ్ దేర్. మీకు ఆర్ మీకు తెలిసిన వాళ్ళకి ఫర్నిచర్ రిక్వైర్మెంట్ ఉంటే స్లీప్ రైట్ ని రిఫర్ చేయండి. థ్యాంక్ యూ. sleeprite.in.